హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం జూమ్ మీటింగ్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ విషయాలని తెలుసుకునే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. మీరు ఆన్లైన్ లో ఎటువంటి స్కిల్ లేకుండా అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి అనే దాని గురించి సర్చ్ చేశారంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్. సో ఈ వీడియోలో మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అది సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం, దానికి ఎంత ఛార్జ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికోసం ఫస్ట్ ఈ యొక్క పర్టికులర్ వర్క్ కి ఉన్న డిమాండ్ ఏంటో చూద్దాం. సో దానికోసం నేను fiverr.com యూజ్ చేస్తున్నా. fiverr.com అనేది ఒక మార్కెట్ ప్లేస్ లైక్ అమెజాన్ టైప్. అమెజాన్ లో మన ప్రోడక్ట్ ఎలా అయితే సేల్ చేసి బై చేస్తామో అలానే ఫైవర్ లో సర్వీసెస్ బై అండ్ సేల్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఫోటోషాప్ వచ్చిన, లేకపోతే లోగో డిజైన్ తెలిసిన, కంటెంట్ రైటింగ్ తెలిసిన, వీడియో ఎడిటింగ్ తెలిసిన మీరు మీ యొక్క సర్వీస్ సేల్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంట్లో డిమాండ్ తెలుసుకోవడానికి నేను ఫైవర్ లో వచ్చేసి టాప్ లో జూమ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్స్ టోటల్ 315 సర్వీస్ అవైలబుల్ అని వచ్చింది. టోటల్ ఫైవర్ సెల్లర్స్ లో ఓన్లీ 315 పర్సన్స్ మాత్రమే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ క్రియేషన్ గిగ్ అనేది సెల్ చేస్తున్నారు. అంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. అండ్ ఈ యొక్క కాంపిటీషన్ వ్యాలిడ్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మనం టాప్ సెల్లర్ ఏమో $5 సెల్ చేస్తున్నాడు, 496 ఆర్డర్స్ కంప్లీట్ చేశారు. అదే విధంగా కొత్తగా వచ్చిన వ్యక్తి $10 10 ఆర్డర్స్, 7 ఆర్డర్స్, 8 ఆర్డర్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ చూసారంటే 797 ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్, న్యూ పర్సన్ ఇద్దరు ర్యాంక్ అవుతున్నారు అంటే ఇది అనదర్ సైడ్ లో కాంపిటీషన్ కి. అంతేకాకుండా ఇప్పుడు దీని యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ చూద్దాం. ఈ టాప్ సెల్లర్ తీసుకున్నా అంటే 496 ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేశారు. సో ఈ యొక్క వ్యక్తి ఎంత ఎర్న్ చేశారో చూద్దాం. సో దానికోసం నేను పర్టికులర్ దీన్ని క్లిక్ చేస్తే ఆ యొక్క పర్టికులర్ సెల్లర్ ప్రొఫైల్ కి వెళ్ళింది. అతను ప్రొఫైల్ లో చూసుకుంటే అతను 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అనేది సెల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో బేసిక్, సెకండ్ స్టాండర్డ్ అండ్ థర్డ్ ప్రీమియం. సో ఫస్ట్ తీసుకుంటే $5 కి, సెకండ్ తీసుకుంటే $15 కి, థర్డ్ తీసుకుంటే $30 కి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ విత్ లోగో $5 అన్నాడు. సో స్టాండర్డ్ గా మనం యావరేజ్ గా $15 పర్ ఆర్డర్ అని తీసుకున్నాం అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం 496 ఇంటూ $15 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ $744 దీన్ని ఇండియన్ INR కి ఇతను ఎర్న్ చేసుకునే అమౌంట్ 5,93,000. సో ఇది హెవీ అమౌంట్. సో దీని ద్వారా ఏంటంటే దీనికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది. సో దీంట్లో ఏ వర్క్ ఉంటుంది అనేది చూద్దాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆఫీస్ మీటింగ్స్ అన్నిటికీ ఇంట్లో కూర్చొని మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. అది కాక ఈ యొక్క కరోనా వల్ల డిజిటల్ గా కోర్సులు సేల్ చేసేది ఎక్కువైంది. సో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వీడియో వెబినార్స్ కండక్ట్ చేసేప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో ఆ యొక్క డిస్టర్బెన్స్ క్లియర్ చేయడానికి వాళ్ళకి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ కావాలి. సో జూమ్ లో ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో దానికి వాళ్ళ లోగో రిలేటెడ్, వాళ్ళ థీమ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి జూమ్ లో తక్కువ దొరుకుతాయి, డిఫాల్ట్ ఉండవు. సో దానికోసం వాళ్ళకు వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అనేది అవసరం ఉంది. సో వాళ్ళకి మనం ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేస్తాం. సో దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్స్ కి తీసుకున్నా అంటే 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫీస్ లుక్ ఉండేసి వెనక లోగో ఉండడం ఈ విధంగా. సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే థీమ్ బేస్డ్, ఇప్పుడు నేను ఫిట్నెస్ సంబంధించిన వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను దాని రిలేటెడ్, కుకింగ్ సంబంధించిన క్లాసెస్ చెప్తాను దాని రిలేటెడ్ క్లాసెస్, వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను దాని రిలేటెడ్ కంటెంట్. సో థీమ్ బేస్డ్ ఆఫీస్ విత్ లోగో. సో ఈ 2 టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో ఈ థీమ్స్ అనేది మనం క్రియేట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ లో అది సెల్ చేయడం వల్ల అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటాం. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో దీనికోసం మనం యూజ్ చేసే టూల్ Canva. Canva గురించి మీకు తెలియదండి. Canva అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ గ్రాఫిక్ డిజైన్ టూల్. సో బిఫోర్ Canva ఏదైనా ఒక గ్రాఫిక్ అసెట్ డిజైన్ చేయాలంటే మనం ఫోటోషాప్ యూజ్ చేసేవాళ్ళం. దాని యొక్క బడ్జెట్ దాని ప్రైస్ అండ్ దాన్ని యూజ్ చేయాలంటే ప్రొఫెషనల్ డిజైన్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి. సో ఇప్పుడు Canva వచ్చిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ అవుతుంది. మీకు Canva అకౌంట్ లేదంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో Canva లింక్ ప్రొవైడ్ చేసా. అలానే Canva అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేసా, వీడియో లింక్. మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ ట్యూటోరియల్ వస్తుంది. వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత అకౌంట్ లో మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీకు క్రియేట్ ఏ డిజైన్ అనే ఆప్షన్ ఉంది, అలానే సర్చ్ బార్ ఉంది, కింద ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ వర్చువల్ జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎంత సైజ్ లో ఉండాలి, ఏ విధంగా ఉండాలని దానికి మీకు డైమెన్షన్స్ తెలియదు కాబట్టి మీకు అట్లా టైంలో హెల్ప్ అయ్యేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టెంప్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. పర్టికులర్ గా మీరు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ సర్చ్ చేస్తారంటే ఆ టెంప్లెట్స్ అనేవి మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో మెథడ్ ఏంటంటే క్రియేట్ ఏ డిజైన్ లోకి వెళ్ళిపోయారంటే మీరు ఇక్కడ సర్చ్ చేసినా మీకు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కావాల్సిన టెంప్లెట్ అనేది ఉంటుంది. మీరు దాన్ని పర్టికులర్ క్లిక్ చేస్తారంటే మీకు Canva అనేది న్యూ ఫోల్డర్ లో న్యూ ట్యాబ్ లో బ్లాంక్ పేజ్ అనేది బ్లాంక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మీరు దీంట్లో మీకు కావాల్సిన డిజైన్ అనేది చేసుకుని మీరు మీ యొక్క సెల్లర్ కి లేకపోతే మీ యొక్క పర్సనల్ వర్క్ షాప్ కి యూజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూసుకున్నారంటే మీకు లెఫ్ట్ సైడ్ లో టెంప్లెట్స్ ఉన్నాయి, లైక్ థీమ్ బేస్డ్ కూడా ఉన్నాయి. అలానే మీకు ఏదైనా బిజినెస్ కావాలంటే దాని రిలేటెడ్ ఉన్నాయి. మీరు టెంప్లెట్స్ లో యూజ్ చేసుకుని దాంట్లో చేంజెస్ చేసుకుని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేంజెస్ ఎలా అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది, సో ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు, డేటా అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వాటర్ మార్క్ ఇచ్చారుగా, సో ఇది డిలీట్ చేసేసి వేరే ఇమేజ్ అనేది యూజ్ చేసుకుని ఆల్రెడీ ఉన్న టెంప్లెట్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే మీరు దీన్ని డిలీట్ చేసుకుని కంప్లీట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని క్రియేట్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్, లైక్ వర్చువల్ మీటింగ్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉండాలి, ఆఫీస్ టైప్ ఉండేసి లోగో ఉండాలన్నా, లేకపోతే జస్ట్ థీమ్ ఎలాంటి వర్క్ షాప్ అయితే కనెక్ట్ చేస్తో దాని రిలేటెడ్ ఉండాలని కనుక్కున్నారంటే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం మీరు డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ఎవరైతే క్లయింట్ మీకు కాల్ ఇచ్చారో ఆ వ్యక్తి మీకు ఆఫీస్ టైప్ ఉండేసి లోగో యాడ్ చేయాలని అంటే మీరు ఎలిమెంట్ లోకి వచ్చేసి ఆఫీస్ అని సెర్చ్ చేశారంటే మీకు ఫ్రీ వర్షన్స్ లో డిఫరెంట్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఇమేజెస్ అనేవి వస్తాయి. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది దొరకలేదు, లైక్ ఆఫీస్ రిలేటెడ్ ఏవి థీమ్స్ దొరకలేదు అంటే మీకు ఉన్న అనదర్ ఆప్షన్ అంటే రాయల్టీ ఫ్రీ ఇమేజ్ దొరికే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ పేరు pixels.com. సో మీరు దాని యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ హెచ్డి క్వాలిటీలో రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ అనేవి దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేసి మీరు క్వాలిటీలో ఇమేజెస్ అని వస్తాయి, మీరు దీన్ని యూజ్ చేసుకుని దాంట్లో డ్రాగ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే పర్టికులర్గా ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే ఆ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ కింద. సో ఈ విధంగా మీరు మీ యొక్క వర్క్ అనేది లైక్ డిజైన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు లోగో అడిగారంటే మీరు చేయాల్సింది ఏంటి, లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పర్టికులర్గా నాకు లోగో లేదు కాబట్టి ఇక్కడ లోగో అని సెర్చ్ చేస్తే ఆల్రెడీ రెడీమేడ్ లోగో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ లోగో కింద నేను పెట్టుకుంటున్నా. సో ఈ విధంగా మీరు లోగో యాడ్ చేసేసి మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్కి కావాల్సింది మీరు షేర్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ అని క్లిక్ చేయాలంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. మీరు డౌన్లోడ్ ఆప్షన్లో మీకు పైన ఫైల్ ఫార్మాట్ అనేది ఉంటుంది, జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్లో. క్లయింట్కి కావాల్సింది మనకు జేపీఈజీ గానే ఇవ్వచ్చు, పిఎన్జీ ఇవ్వచ్చు. పిఎన్జీ ఇస్తే మనకు లైక్ లో ఫైల్ సైజ్లో క్వాలిటీ ఇమేజ్ అనేది వస్తుంది. వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ట్రాన్స్పరెంట్ కంప్రెస్ అనేది, సో ఇవి ప్రీమియం వర్షన్లో ఉంటుంది. సో దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సెలెక్ట్ పేజ్లో మీరు 2 to 3 మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయంటే మీరు 2 సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కొట్టారంటే మీకు జేపీఈజీ ఫార్మాట్లో ఇమేజ్ అంతా ఫైల్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అది మీరు అన్కంప్రెస్ చేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓన్లీ మీకు ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకుని క్లిక్ అండ్ లైక్ దాన్ని అని క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తారంటే మీకు ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఇమేజ్ మీ యొక్క క్లయింట్ ప్రొవైడ్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు క్యాన్వాని యూజ్ చేసేసి జూమ్ వర్చువల్ మీటింగ్ కావచ్చిన బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్స్ క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో డైలీ మీకు ఆర్డర్స్ రాకపోయినా వీక్లీ 4 ఆర్డర్స్ వచ్చినా మీకు మంత్లీ 5,000 నుంచి 10,000 అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్లయింట్ ఎలా మాట్లాడాలి, ఎక్కువ ఆర్డర్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనే ఐడియా వచ్చిందంటే ఈజీగా మీరు అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేసే అమౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వేరే గిగ్స్ కూడా తెలుసుకుని దాని నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుని మీరు ఫుల్ టైం ఫ్రీలాన్సర్ గా సెట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని రిలేటెడ్ కంటెంట్ అండ్ డౌట్స్ క్లారిఫై చేసే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Fearless.